ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం. ఫ్రెండ్స్, రెండు రాష్ట్రాల్లో కూడా పంచాయతీ ఎన్నికల సమరం అనేది షురూ అవుతుంది. అంటే పంచాయతీ ఎన్నికల సమరంలో మనం అందరం కూడా ఓట్లు వేసి మన పంచాయతీ ఎవరైతే ఆ మంచి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని మనం ఎన్నుకోవడం అనేది అది ఇప్పుడు జరిగిన ఒక సిస్టమ్. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ మధ్య చాలామంది ఏంటంటే కొన్ని పోస్టులు పెడుతున్నారు. అంటే ఈ పంచాయతీ ఎన్నికలకి యువత మేలుకో, నీ ఓటుతో నీ పంచాయతీలో ఉన్న ఒక క్యాండిడేట్ని మీరు సర్పంచ్ చేసుకోండి అని పోస్టులు పెడుతున్నారు. కానీ నేను ఆ పోస్టులు పెట్టే వ్యక్తులకి నా రిక్వెస్ట్ ఒకటే, ఫ్రెండ్స్, యువత ఎప్పుడు కూడా తన మట్టుకు తను డెవలప్మెంట్ అవ్వడానికి మీరు సపోర్ట్ చేయండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే యువకులు అనేవారు వ్యక్తిగతంగా తన మట్టుగా తన డెవలప్మెంట్ అయ్యి ఫస్ట్ తన లైఫ్ను ముందు చూసుకోవాలని నా కోరిక. ఎందుకంటే ఇది ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో, దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు అయితే కావు. పంచాయతీ రాజకీయాలు ఎలా ఉంటాయంటే పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సత్సంబంధంతో మనం బ్రతుకున్నాం. అంటే మన పూర్వీకుల నుంచి మనకు వచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ రిలేషన్తో ఉంటారు. దయచేసి గ్రామ రాజకీయాలకి, రాష్ట్ర రాజకీయాలకి, దేశ రాజకీయాలకు మాత్రం ముడివేయద్దండి. ఎందుకంటే పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక బంధుత్వంతో బ్రతుకుతున్నాం. మన గ్రామంలో ఉన్న ప్రజలను మనం సంబంధాలను కట్ చేసి ఒక విభేదాలతో మాత్రం బ్రతకడం అనేది కరెక్ట్ కాదని నా ఆలోచన.